పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిజానికి పచ్చగడ్డి మండదు, కానీ ఒక రాకాసి మందుంది. అది గాని వేస్తే పచ్చగడ్డి సైతం భగ్గున మండి మాడి మసైపోతుంది. మృత్యువుకి ఒక పేరు పెట్టాల్సి వస్తే పారాక్వేట్ అని పెట్టచ్చు. సరే, ఇప్పుడెందుకు చెప్పుకోవాలి ఈ గడ్డి మందు గురించి? జస్ట్ ఎంత 10 ml పిల్లోడికి జ్వరం వస్తే నోట్లో పోసే టానిక్ అంతా. ఆ మాత్రం చాలు నిలువెత్తు మనిషిని చంపేయడానికి. పొలాల్లో గడ్డిని చంపేందుకు వాడాల్సిన ఆ మందుని మనిషి చావటానికి వాడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా రైతులు, రైతు కుటుంబాలు, జీవితంపై విరక్తి కలిగిన వాళ్ళు తరతరాలుగా తాగుతున్నది పురుగుల మందే కదా. మరి పర్టికులర్గా ఈ గడ్డి మందు గురించే ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకుని తీరాలి. ఒకప్పుడు చావాలనుకునే వాళ్ళకి ఎండ్రన్ కేర్ ఆఫ్గా ఉండేది. అది తాగినా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ గడ్డి మందు అలా కాదు. తాగితే చావే. తాగక్కర్లేదు, గట్టిగా వాసన పీల్చినా చాలు వణుకుడు రోగంగా చెప్పుకునే పార్కిన్సన్స్ కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. దారుణం ఏంటంటే పారాక్వేట్ని తయారు చేసే స్విట్జర్లాండ్లో ఆ మందును వాడటం లేదు. అంత ప్రమాదకరమైన మందది. పారాక్వేట్ గడ్డి మందు ఎంత ప్రమాదకారి? ఆ విషయాన్ని మన దేశంలో ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకని దాన్ని ఇక్కడ నిషేధించలేకపోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కలుపు మొక్కల్ని వేర్లతో సహా నివారించగలిగిన విషానికి మనిషిని చంపడం ఒక లెక్క చెప్పండి. జీవితంపై విరక్తి పుట్టి క్షణికావేశానికి లోనుతున్న వారిని సునాయాసంగా మృత్యు ఒడికి చేరుస్తోంది ఈ పారాక్వేట్ గడ్డి మందు. అదృష్టం కొద్దీ బతికాడు అని చెప్పుకోవడానికి కూడా లేదు ఇది తాగిన వాళ్ళు. గడ్డి మందు తాగి బతికిన కొద్ది మంది కూడా ఏదో ఒక అవయవాన్ని ఖచ్చితంగా కోల్పోతారని వాళ్ళు కూడా ఎక్కువ కాలం జీవించే పరిస్థితి లేదు. అందుకే ఇలాంటి విషయాన్ని నిషేధించాలని కరీంనగర్కు చెందిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి కొన్నేళ్లుగా అవగాహన సదస్సులు పెట్టి పోరాటం చేస్తున్నారు. WHOకి అలాగే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కూడా ఎప్పుడో దీని మీద స్టేట్మెంట్ ఇచ్చింది. మన పార్లమెంట్లో సైతం కొందరు ఎంపీలు ఈ పారాక్వేట్ని నిషేధించాలని డిమాండ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడ్డిపై పారాక్వేట్ చల్లి అలా చూస్తూ ఉండండి. గంటల్లోనే ఆ గడ్డిని మార్చేస్తుందా మందు. రైతులకి బాగా తెలుసు దాని పవర్ ఏంటో. అలాంటి గడ్డి మందుని మనిషి తాగితే మొక్కలు మాడినట్టే ముందుగా పెదాలు కాలిపోతాయి. నోటి నుంచి గొంతు లోపలి దాకా కాలిన గాయాల్లాగా పుండ్లు పడతాయి. వాంతులు, విరేచనాలు, ఆ వెంటనే కామెర్లు. కాలేయం పనిచేయకుండా పోతుంది. మెయిన్గా స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గట్టిపడి రాయిలా మారిపోతాయి. అప్పుడిక ఆక్సిజన్ తీసుకోలేరు. అలాంటి వాళ్ళని వెంటిలేటర్పై పెట్టినా ఫలితం ఉండదు. విలవిలా కొట్టుకుంటూ నరక యాతన అనుభవిస్తూ చనిపోతారు. ఇక కిడ్నీల సంగతి? ఆ విషాన్ని బయటకు పంపడానికి విపరీతమైన లోడ్ తీసుకుని ఇక ఫిల్టర్ చెయ్యలేక కిడ్నీలు చచ్చిపోతాయి. ఆ విషం శరీరం నుంచి బయటికి పోవాల్సిందే కిడ్నీల నుంచి. అదే జరగకపోతే ఇక మరణమే. ఊపిరితిత్తుల మీద ప్రధానంగా చూపించేసి ఊపిరితిత్తులు పూర్తిగా తెల్లబడిపోయినట్టుగా కనిపిస్తాయి ఎక్స్రేలో చూస్తే. అలా మొత్తం అంటే ఫైబ్రోస్ అయిపోవడం అన్నట్టు, అంటే మొత్తంగా కుచించిపోయినట్టుగా అయిపోయి మొత్తం గట్టిగా పడిపోయి అది మొత్తం పాడైపోతూ ఉంటుంది. సో ఊపిరి పీల్చుకోలేక చనిపోతారు. అటువంటి సందర్భంలో మేము ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చాలా చేసిన సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నో పురుగుల మందులు, మరెన్నో గడ్డి మందులున్నా ఈ పారాక్వేట్ మాత్రమే ఎందుకింత ప్రమాదకారి? ఎందుకంటే దీనికి యాంటీడాట్ లేదు. అంటే ఈ విషానికి విరుగుడు లేదు. క్రిమిసంహారక కంపెనీలు తమ మందులకి విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయి. కానీ గడ్డి మందుకు మాత్రం ఇప్పటి వరకు సరైన విరుగుడు చికిత్స లేదు. పైగా ఈ గడ్డి మందు తాగితే 98% చనిపోవాల్సిందే. మరో విషయం ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మొదట విషం ప్రభావం తగ్గినట్టు కనిపిస్తుంది. చావును తప్పించుకున్నాడు అని అనిపిస్తుంది. కానీ అంతలోనే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక వైద్యులకి ఒక పెను సవాలిది. ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు చెప్పిన తర్వాత కూడా ఉన్నట్టుండి చనిపోతారు. డాక్టర్లపై దాడులకు కారణమయ్యేది ఇలాంటి సిచ్యువేషన్సే. అందులోనూ ఒక్కసారి గడ్డి మందు తాగాక దాదాపు 95% ఆ ప్రాణం ఉంటుందన్న గ్యారంటీ లేదు. అయినా సరే తమ వారిని కాపాడుకోవడానికి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు కూడా ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అయిన వారిని పోగొట్టుకోవడమే కాదు, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా కుప్పకూలిపోతుంది.
ఆరోగ్య శాఖ దగ్గర ఒక లెక్కుంది. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనతో పురుగుల మందు తాగి చనిపోయిన వారి డేటాది. అలా చనిపోయిన వారిలో 80% మంది ఎంచుకున్నది ఈ పారాక్వాట్ గడ్డి మందుని. అందుకే మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సపోజ్ తెలంగాణలో ఎంత దారుణ పరిస్థితి ఉందో చూద్దాం. వారిలో ఎక్కువ మంది 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే. 2022లో 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో 213 మంది మగవాళ్లు, 106 మంది ఆడవాళ్లు చనిపోయారు. ఇక 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారిలో 355 మంది మగవాళ్లు, 77 మంది ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. 35 నుంచి 44 ఏళ్ల వయసున్న వారిలో 304 మంది మగవాళ్లు, 76 మంది ఆడవాళ్లు కన్నుమూశారు. 45 నుంచి 54 ఏళ్ల వయసున్న వారిలో 237 మంది మగవాళ్లు, 69 మంది ఆడవాళ్లు తుది శ్వాస విడిచారు. ఇక 55 నుంచి 64 ఏళ్ల వయసున్న వారిలో చనిపోయిన వారిలో 217 మంది మగవాళ్లు, 62 మంది ఆడవాళ్లున్నారు. మొత్తంగా 2022లో 2001 మంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక 2023 డేటా చూద్దాం. 15 నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో 141 మంది మగవాళ్లు, 81 మంది ఆడవాళ్లు సూసైడ్ చేసుకున్నారు. 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారిలో 251 మంది మగవాళ్లు, 60 మంది ఆడవాళ్లు. 35 నుంచి 44 ఏళ్ల వయసున్న వారిలో 266 మంది మగవాళ్లు, 53 మంది ఆడవాళ్లు. 45 నుంచి 54 ఏళ్ల వయసున్న వారిలో 231 మంది మగవాళ్లు, 61 మంది ఆడవాళ్లు. 55 నుంచి 64 ఏళ్ల వయసున్న వారిలో 164 మంది మగవాళ్లు, 52 మంది ఆడవాళ్లు చనిపోయారు. ఇలా 2023లో 1586 మంది పురుగుల మందు తాగి ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఇక 2024 లెక్కల ప్రకారం 15 నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో 73 మంది మగవాళ్లు, 49 మంది ఆడవాళ్లున్నారు. 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారిలో 145 మంది మగవాళ్లు, 38 మంది ఆడవాళ్లు. 34 నుంచి 44 ఏళ్ల వయసున్న వారిలో 161 మంది మగవాళ్లు, 41 మంది ఆడవాళ్లు. 45 నుంచి 54 ఏళ్ల వయసున్న వారిలో 163 మంది మగవాళ్లు, 35 మంది ఆడవాళ్లు. 55 నుంచి 64 ఏళ్ల వయసున్న వారిలో 116 మంది మగవాళ్లు, 30 మంది ఆడవాళ్లు ఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 2024లో 1049 మంది కన్నుమూశారు. సూయిసైడ్స్ చాలా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలంగాణలో సూయిసైడ్స్ హబ్. ఇందులో 200 మంది పారాక్వాట్ దాంతోనే చనిపోయారు. ఈ స్టాటిస్టిక్స్ అంటే ఇన్కంప్లీట్ స్టాటిస్టిక్స్ అయినా కానీ దాని ఆధారంగా హైకోర్టు అనేది దీన్ని ఎలా రెగ్యులేషన్ చేస్తారా లేకపోతే బ్యాన్ చేస్తారా అనేది గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. గడ్డిని చంపేందుకు వాడాల్సిన మందుని క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి వాడుతున్నారు. అందుకే వైద్యులు ఈ గడ్డి మందును నిషేధించాల్సిందే అని పట్టుబడుతున్నారు. అంతేకాదు పార్కిన్సన్స్ కి కూడా ఈ గడ్డి మందే కారణం. అందుకే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు స్వయంగా మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి ఎలాగైనా ఈ పారాక్వాట్ ని నిషేధించాలని కోరారు. ఒడిశాలోని బుర్లా జిల్లాలో 2 ఏళ్లలోనే 170 మంది ఈ గడ్డి మందు తాగి చనిపోయారు. దీంతో ఒడిశా ప్రభుత్వం పారాక్వాట్ పై బ్యాన్ విధించింది. కేరళ ప్రభుత్వం కూడా పారాక్వాట్ పై పరిశోధనలు చేయించి ఎంత ప్రమాదకారో నిర్ధారించుకుని దీని వాడకాన్ని నిరోధించింది. కానీ పురుగుల మందులపై నిషేధం విధించే అధికారం రాష్ట్రాలకి లేదు. మహా అయితే 60 రోజులు లేదా 90 రోజులు మాత్రమే బ్యాన్ చేయగలవు. శాశ్వతంగా నిషేధించాలంటే అది కేంద్రమే చేయాలి. ఇప్పటికే 70కి పైగా దేశాల్లో ఈ పారాక్వాట్ పై నిషేధం లేదా కఠినమైన నిబంధనలున్నాయి. కానీ మన దగ్గరే అలాంటి పరిస్థితి లేదు. గడ్డి మందు తాగిన వాళ్ళకు సంబంధించి కుటుంబ సభ్యులు దాదాపు ఇక బతుకుతారు అన్న ఆశలు వదులుకోవాల్సి వస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? పారాక్విట్ అనేది చాలా లీథల్ పాయిజనింగ్. అరౌండ్ 15 to 20 ml తీసుకుంటే చాలా ప్రమాదం, చాలా సివియర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది. అలాగే మనిషి బతికే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ ఉండే, ఆల్మోస్ట్ 95%, 95-97% అప్రాక్సిమేట్గా. ఈ పారాక్యూట్ ఏదైతే కుడ్ ఉందో ఈ పురుగుల మందు తాగిన వాళ్ళకి బతికే ఛాన్స్ ఎలా ఉంది సార్? రెండింటికి కంపారిజన్ మీరు చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. ఈ పాయిజనింగ్స్లో ఏంటంటే లైక్ ఓపీ పాయిజనింగ్ అని ఉంటాయి. అవి తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రజెంట్ అంటే మనకు హాస్పిటల్కి వచ్చే టైంని బట్టి
వాళ్ళకి యాంటీడోట్స్ ఉంటాయి, వాటికి యాంటీడోట్ అట్రోపిన్ అని, పామ్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో దానివల్ల బతికే అవకాశం బాగా ఉంటాయి వాటికి. ఇన్ కేస్ బతికి బట్టగట్టిన వాళ్ళు తర్వాత బయట ఎవరైనా చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఎలా ఉంది సార్? వాటి వల్ల లివరు, లంగ్స్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో కొద్దిగా ఎవరైనా రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయినా కూడా కొంతమంది సివియారిటీ కొద్దిగా లంగ్స్ ప్రాబ్లం, పల్మరీ ఫైబ్రోసిస్ అంటారు, అలాంటిది ఒకవేళ సివియర్గా వచ్చినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. పారాక్విట్ ఫైల్స్ బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ చేసిన ఇన్వెస్టిగేషన్కి పెట్టిన పేరిది. గడ్డి మందును తయారు చేసింది స్విట్జర్లాండ్ కంపెనీ. దాని వెనుక దాచిన దారుణమైన నిజాలను ఆ గార్డియన్ పత్రిక వెలికితీసింది. గడ్డి మందు ఎంత దారుణమైన విషయమో మొత్తం ప్రపంచానికి చెప్పింది. పారాక్విట్ వల్ల ప్రమాదం ఉందని గళమెత్తిన ప్రతిసారి ఒక టీంని దించేస్తుంది ఆ స్విస్ కంపెనీ. సైంటిస్టులు చెప్పేదంతా తప్పని నిరూపించడం, వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడం, పారాక్విట్ని బ్యాన్ చేయాలనుకునే దేశాల్లో నియంత్రణ సంస్థలపై ఒత్తిడి తీసుకురావడం, ఇలా చేస్తూ వచ్చింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తాను తయారు చేసిన గడ్డి మందు ఎంత డేంజరో ఆ కంపెనీకి తెలుసు. అయినా సరే 50 ఏళ్లుగా మాయ చేసి అబద్ధాలు చెప్పి దీన్ని మార్కెట్లోకి వదులుతోంది. గడ్డి మందు పేరు వినగానే కన్నీళ్లు కార్చే తల్లిదండ్రులు వేలల్లో ఉన్నారు. చాలా మంది ఊరికే బెదిరించడానికి తాగి చనిపోయిన వాళ్ళున్నారు. గడ్డి మందు కదా, అదేం చేస్తుందిలే అనే భ్రమతో. కానీ తాగే ముందు తెలీదు వాళ్ళకి. జస్ట్ 10 ml తీసుకున్నా సరే ప్రాణం పోవాల్సిందే. ఈ గడ్డి మందు మిగిల్చిన కడుపు కోతకు నిలువెత్తు సాక్ష్యం జగిత్యాల జిల్లాలోని అశ్విని కుటుంబం. చూస్తేనే తెలుస్తోంది కదా, బంగారం లాంటి అమ్మాయి, బంగారు భవిష్యత్తున్న అమ్మాయి అని. బీటెక్లో మార్కులు సరిగా రావడం లేదన్న మానసిక వేదనతో గడ్డి మందు తాగారు అశ్విని. వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి, అట్నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లారు. 8 రోజుల ట్రీట్మెంట్కు 15 లక్షలు ఖర్చు చేశారు. పొరపాటే, తనకు చావాలని లేదు, కాపాడండమ్మా అని ఆ తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడిందో. అయినా బతకలేదు. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇట్లా ఎవరికి కూడా కావద్దు, ఈ మందును బ్యాన్ చేయి, ఎవరికి కూడా కడుపు కోత అనేది రావద్దు. ఆమె కొంచెం నోర్లు పెట్టుకుంది, కానీ ఆమెకు బ్రతకాలని బాగా ఆశ ఉంది. అదే ప్రాంతానికి చెందిన తరుణ్ 21 ఏళ్లే నీ ఆయుష్ అని మరణ శాసనం రాసింది పారాక్వాట్. ఆన్లైన్ గేమ్స్ వద్దు నాన్న అన్నందుకు క్షణికావేశంలో గడ్డి మందు తాగాడు తరుణ్. ఆవేశంలో తాగా తన ప్రాణాలు కాపాడండని ఎంత వేడుకున్నాడో. యమధర్మరాజు సైతం నీ ప్రాణాలు తిరిగిచ్చేంత సమర్థుణ్ణి కాను అని వెనుదిరిగాడు. అంతటి ప్రమాదకారి ఆ గడ్డి మందు. గేమ్ ఆడిండు, పైసలు అయిన తర్వాత గడ్డి మందు తాగిండు. తాగి ఫోన్ చేసిండు, డాడీకి ఇట్లా ఇది ఆన్లైన్ గేమ్ ఆడినా డబ్బులు వేయలే, అందుకొరకే నేను మందు తాగుతున్నాను తాగిండు. అది ఫ్యారకుట్. గవర్నమెంట్ దయచేసి ఈ ఫ్యారకుట్ బ్యాన్ చేస్తే అందరం బాగుపడతామని. యువత చావులకు, ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమవుతున్న ఈ పారాక్వాట్ను నిషేధించాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి. దయచేసి ఆత్మహత్యలొద్దు, గడ్డి మందు అసలే వద్దు అని ఊరూరా క్యాంపెయిన్ చేస్తున్నారు. అవయవాలను ఎలా తినేస్తుందో చెబుతూ మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు. అయినా వాటి అమ్మకాలు ఆగకపోవడం, గడ్డి మందుతో ఆత్మహత్యలు తగ్గకపోవడంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మెథడ్స్ ఏది ఊరేసుకుంటారు, కొంతమంది చేతులు కట్టి వేసుకుంటారు, కొంతమంది వేరే పురుగుల మందు, అన్నిటికీ ఏదో ఒక రకమైన బతికించుకునే అవకాశం ఉంది. దీనిలో ఒక్కసారి టెంప్ట్ అయ్యి నోట్లో పోసుకున్నామంటే దేవుడు దిగి వచ్చినా కూడా అవకాశాలు అనేది చాలా మార్జినల్. నేనైతే దాన్ని నెగ్లిజిబుల్ అంట. 1 to 2% అనేది అది పెద్ద ఛాన్స్ అని కూడా మనం అనలేం. సో ఎవ్వరు దీన్ని ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పేసి ప్రతి ఊర్లో తిరిగి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుపై చాలా దేశాల్లో నిషేధం ఉంది. అంతెందుకు, ఈ గడ్డి మందు తయారైన స్విట్జర్లాండ్లోనే దీన్ని వాడడం లేదు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, కువైట్, కాంబోడియా, శ్రీలంక దేశాల్లో పూర్తిగా బ్యాన్. చైనాలోనూ దశల వారీగా బ్యాన్ చేశారు. తెలంగాణలో మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. పురుగుల మందు తాగితే సాధారణంగానే విపరీతమైన వాంతులవుతాయి.
కానీ పారక్వెట్ తాగితే అంత ఎక్కువగా జరగదు. కారణం వాంతి వచ్చే పదార్థం మోతాదుని ఆ తయారీ కంపెనీ ఎక్కువగా పెంచకపోవడమే. మోతాదు పెంచితే ఖర్చు పెరుగుతుందనే కక్కుర్తి ఆ కంపెనీది. సో తమ గడ్డి మందు సురక్షితమని ప్రభుత్వాల్ని నమ్మించి మార్కెట్లో అమ్మేసింది. పారక్వెట్ ప్రాణాంతకమని తెలిసి కూడా దేశాలకు అంటగట్టేస్తోంది. పొలాల్లో కలుపు తీతకి కూలీలుండేవాళ్లు. ఇప్పుడు కూలీలు దొరకట్లేదు. దొరికినా ఆ ఖర్చు రైతు భరించలేడు. దానికి బదులు ఒక్క బాటిల్ పారక్వెట్ వాడితే చాలు. జస్ట్ 200 రూపాయల ఖర్చుతో ఎకరం చేనులో కలుపు తీసేయొచ్చు. కేవలం 24 గంటల్లోనే కలుపు మాడిపోతుంది. సో ఖర్చు తక్కువ, పైగా మోస్ట్ ఎఫెక్టివ్ కావడంతో గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. కానీ ఈ గడ్డి మందు కేవలం కలుపును మాత్రమే చంపట్లేదు. పారక్వెట్ ను తయారు చేసిన కంపెనీకి ఆ గడ్డి మందు ప్రభావం గురించి ముందుగానే తెలుసు. అయినా సరే ఆ రీసెర్చ్ పేపర్స్ దాచిపెట్టి వ్యాపార కాంక్షతో ఈ మందును తయారు చేసి ప్రపంచ జనాభాను బలిచేసింది. ఈ మాటలన్నది ఎవరో కాదు, ది గార్డియన్ పత్రిక. పారక్వెట్ ఫైల్స్ పేరుతో పెద్ద స్టోరీయే ఇచ్చింది. ఈ గడ్డి మందు ఎంత ప్రమాదకారో తెలిసాక ఒక్కో దేశం దీన్ని బ్యాన్ చేస్తూ వచ్చాయి. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, జపాన్ మాత్రం ఇప్పటికీ ఈ గడ్డి మందును వాడుతున్నాయి. దీని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసినప్పుడు భారత్లో మాత్రం ఎందుకు అనుమతించారు? నిజానికి భారత్లో కీటకనాశినుల తయారీ, అమ్మకాలను కీటకనాశిని చట్టం 1968 నియంత్రిస్తుంది. అయితే విష ప్రభావంపై ఎటువంటి అంచనా లేకుండా పర్యావరణం, జంతుజాలం, మనుషులపై ఇది చూపించే ప్రభావాలను విశ్లేషించకుండా ఈ గడ్డి మందును భారత్లో వినియోగించడానికి అనుమతించారు. గడ్డి ఎట్లయితే వాడిపోతూ ఉంటుందో లోపల కూడా డ్యామేజ్ అనేది ఎక్కువైపోయి మొత్తం పుండు అయిపోయి సెకండ్ డే థర్డ్ డే నుంచి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, యూరిన్ పడిపోవడం, ఈ లంగ్స్ అంతా ఫైబ్రోసిస్ అంటారు, పీచులాగా అయిపోయి ఆక్సిజనేషన్ అందక ఈ స్టమక్ అంతా పుండు అయిపోయి హార్ట్ మీద ఎఫెక్ట్ పడి యూజువల్గా 4th to 5th డే డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ అమెరికాలో దీనిపై పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఈ గడ్డి మందు వల్ల పార్కిన్సన్స్ బారిన పడ్డ వాళ్లు చాలా రాష్ట్రాల్లో కోర్టులో దావా వేశారు. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రతినిత్యం సరైన రక్షణ లేకుండా, మూతికి గుడ్డ కట్టుకోకుండా పొలంలో గడ్డి మందును పిచికారీ చేసే మన దగ్గర రైతులు కూడా ప్రమాదవశాత్తు దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారిలో పార్కిన్సన్స్ వ్యాధి, కాళ్లు చేతులు మంటలు రావడం లేదా స్పర్శ తగ్గడం వంటివి జరుగుతున్నాయి. కడుపు కోత కంటే పొలాల్లో పెరిగే కలుపు కోత ఏమంత కష్టం కాదు, నష్టం కూడా లేదు. ఏమంటారు? ఇప్పటిదాకా పోయిన 100 మంది ప్రాణాలు తలుచుకునైనా పారక్వెట్ వాడకాన్ని ఆపేస్తే మంచిది. పోనీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినట్టు మరో గడ్డి మందు వాడినా పర్వాలేదు. అంతేగాని ఈ పారక్వెట్ మనకి అస్సలొద్దు. అన్నదాతలు ఒక్కసారి ఆలోచన చేస్తే మంచిది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.